రెడ్డిక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముద్రగడ పద్మనాభానికి ఘన నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా మార్కెట్ బంద్ పాటించారు. కూరగాయలు, పండ్లు, కిరాణా వర్తక సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో సంతాప సభ నిర్వహించారు. జాతి సంక్షేమం, ప్రజల కోసం ముద్రగడ పద్మనాభం ఎన్నో త్యాగాలు చేశారని వక్తలు కొనియాడారు. ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయిన ప్రజల కోసమే జీవించిన గొప్ప నాయకుడని వర్తక సంఘ నాయకులు అన్నారు. కాయల మొత్తం హోల్సేల్, రిటైల్, అలాగే పళ్ళ వర్తక సంఘం, మార్కెట్ కిరాణా వర్తక సంఘం ఈ ముగ్గురు కలిసి ఇవాళ బంధుత్వం జరిగింది. అలాగే మార్కెట్లో ఈ సంతాప సభ ఏర్పాటు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సాంబార్ అధ్యక్షులు కలకల దాదాపు గారు రావడం జరిగింది. ఈ ఆయన ఎప్పుడైతే మన పద్మనాభం గారు ఈ కాలం చేయడం అప్పటి నుంచి కూడా మనందరూ చాలా దుఃఖంగా ఉంది. కానీ కొంతమంది అదే చెప్పారు నా ముందు ఏదో కొన్ని టోల్ చేస్తున్నారని. ఆయన ఈ 2-3 తప్పు ఉన్న తప్పుగానే ఆయన చేసి జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి అమలాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్టు, రిటైల్ కూరగాయల వస్తువులు తోపుడు బళ్ళ సంఘం, గణపతి పళ్ళ వర్తక సంఘం, తోపుడు బళ్ళ పళ్ళ వర్తక సంఘం వీళ్ళందరూ కూడా ఈరోజు మరి అమలాపురం కూరగాయల మార్కెట్లో ముద్రగడ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పించే దిశగా వీళ్ళందరూ కూడా షాపులు బంద్ చేసి మొత్తం అందరూ కూడా ఇక్కడ ఘన నివాళులు అర్పించారు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే మరి రాజకీయ దురంధరుతుడు అని చెప్పడానికి ఎటువంటి అసూయత లేదు. ఎంచేతంటే ఆయన రాజకీయాల్లో అన్ని రకాలుగా ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా అన్ని పదవులు చేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా వస్తే ఆయన తునపరంగా స్నేహితుడికి ఇమ్మని ఆ రోజుని తునపరంగా ముఖ్యమంత్రి పదవిని కూడా స్నేహితుడి గురించి వదిలేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో గొప్ప వ్యక్తి అంటే మన కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.